రాముడు వారధిని నిర్మించిన రామేశ్వరంలోనే విజయానికి వారధి వేసుకున్నాడు ఒక పిల్లవాడు. ఒక కన్ను ఆకలికి కంటతడి పెట్టినా మరో కన్ను కలల్లో మునిగిపోయేది. తన ఆకలిని ఓదార్చుకునేందుకు మార్గం లేదు, తన కలల్ను నిజం చేసుకునేందుకు కాసులు లేవు. కాని దిశ తెలియని చోట అంతరాత్మే తోడుగా సాగిపోయాడు. మార్గం లేని ముళ్లబాటలో కష్టాన్ని నమ్ముకుంటూ సాగిపోయాడు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే అన్న శ్రీశ్రీ మాటలు విన్నాడో లేదో కాని మిసైల్లా మన దేశాన్ని అంతెత్తున అంతరిక్షంలో నిలిపాడు. శత్రువుల గుండెల్లో అతనొక పోఖ్రాన్, కాని సాహిత్యంలో అతనొక ఖలీల్ జీబ్రాన్. పొద్దంతా మిసైల్ని నిర్మించే అతని వేళ్లు సాయం వేళకి వీణను మీటుతాయి. అణువుని సైతం దహించే అతని పరిశోధనలు అంతరాత్మని శోధిస్తాయి. అంత చేసినా ఎంత చేసినా అతనిలో అగ్ని ఆరలేదు. తనలోని నిప్పుని ప్రతి భారతీయుడిలోనూ చూడాలనుకున్నాడు. ప్రతి పిల్లవాడు ఓ అబ్దుల్ కలాంగా మారాలనుకున్నాడు. తను రాసిన ప్రతి మాటలోనూ చెప్పిన ప్రతి అక్షరంలోనూ ఆశగనే అందించాడు. కళ అంటే నిద్రపోతూ కనేది కాదు, నిద్ర లేకుండా చేసేది అంటూ యువతను మేల్కొల్పినా, ఒకరిని ఓడించడం తేలిక కాని వారిని గెలుచుకోవడమే నిజమైన విజయం అంటూ జీవిత సత్యాన్ని చాటినా, అతని జీవితమే లక్షల మాటలకు సాటైన ఆదర్శం. ఎవరన్నారు అబ్దుల్ కలాం చనిపోయాడని? అణువు ఉన్నంతవరకు అబ్దుల్ చెదిరిపోడు, కలం ఉన్నంతవరకు కలాం చెరిగిపోడు.